నువ్వెక్కడికి వెళ్తావో నేను చూస్తాను. అమ్మా అమ్మా ఏమైనాదే పారిపోయినాదమ్మా. రండి. దాన్ని పట్టుకోవాలి రాకుండా వదలబాకండి. అట్నా రండి. ఇంద్రమ్మ ఆ సిరి ఎట్టి పరిస్థితిలో ఆ పెద్దిరెడ్డి గడప తొక్కనికి లేదు. అట్నే అమ్మా. ఉమాదేవి ఉమాదేవి యాడ తెచ్చినావే? నీ భార్య చావలేదురా, నీ కళ్ళ ముందే ఉండాది. నా కళ్ళ ముందున్నది నేను ప్రేమించిన సిరి కాదు నాన్న. నన్ను మోసం చేసిన సిరి. దీని మొహం చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. వెళ్ళిపోమనండి, దాన్ని వెళ్ళిపోమనండి. వెళ్ళటానికి రాలేదు ఇక్కడికి, ఉండటానికే వచ్చినది. ఉండటానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. సరే, నేనే వెళ్ళిపోతాను. సంజయ్, ఎక్కడికి వెళ్తావన్నయ్య? దానికి దూరంగా ఎక్కడికైనా సరే. సంజు, సంజు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? అయినా దారుణ పోయే దరిద్రాన్ని ఇంటికి ఎందుకంటే తీసుకొచ్చారు? అసలే వీడు బాధపడుతుంటే దాన్ని చూపించి ఇంకా బాధ పెట్టడానికా? భవానీ, మాటలు జాగ్రత్తగా రాని. సిరి దరిద్రం కాదు, ఈ ఇంటికి దీపం. అవును బావా, నువ్వు చెప్పినది నిజమే. సిరి దీపమే. అందుకే సంజయ్ మనసుని కాల్ చేసిరాది. పొరపాటు పడుతుండవు నీలాంబరి. దీపం ఎప్పుడు తనకు తాను కాలిపోతూ ఎదుటి వాళ్ళకి వెలుగునివ్వాలని చూస్తుంది. సిరి కూడా అంతే, తను బాధపడుతూ మనకు సంతోషాన్ని ఇవ్వాలని చూస్తూ ఉండాలి. వెలుగులో కూడా చీకటి వెతుక్కుని మీలాంటి వాళ్ళకి అది అర్థం కాక సిరిని అపార్థం చేసుకుంటూ ఉండాలి. ఏంటన్నా తను మనకి పంచే సంతోషం? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి అన్నయ్యకి విడాకులు నోటీస్ పంపించడమేనా తను పంచే సంతోషం? అసలు ఇదంతా నీ వల్లే నాన్న. తను మనకు వెలుగునిచ్చే దీపం కాదు, మనింటి వెలుగుని సంతోషాన్ని మింగేసి మనల్ని చీకట్లోకి తోసేసిన అమావాస్య. ప్లీజ్ వైషు, ఆ విడాకుల నోటీస్ నేను పంపించలేదు. నాకు తెలియకుండా మా అత్త ఇదంతా చేసింది. సంజు, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. సంజు, నమ్మరా? తన కన్నీళ్లు చూసైనా కనికరం కలగడం లేదరా నీకు? నీకోసమేరా ఇంద్రాణిని ఎదిరించి ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చినది. రే, ఇప్పుడు మనం కాదంటే సిరి ఎక్కడికి పోతాదిరా? తనకు నువ్వేరా దిక్కు. సంజయ్, ఒప్పుకోరా. నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? తనతో పాటు తన మీద ఉన్న నమ్మకం కూడా చచ్చిపోయింది. నిజంగా తను చెప్పేది నిజమే అయినా అది నమ్మే స్థితిలో నేను లేను.
నన్ను అలా తయారు చేసింది అది. అది కాదురా. ఏంటండి మీరు? ఇష్టం లేదని వాడు ఒక పక్క చెప్తూ ఉంటే ఒప్పుకోమని బలవంతం చేస్తారేంటి? మీ మీద అభిమానంతో వాడు ఒకవేళ ఒప్పుకున్నా అది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేదు నాన్న. వాళ్ళ మాటే నా మాట కూడా బావా. దాన్ని మీరు బయటికి పంపిస్తారా, లేకపోతే నన్నే మెడపెట్టుకుని బయటికి గంటేమంటారా? అభిమానం అడ్డొస్తుంది నాన్న. సరే, నేనే ఆ పని చేస్తాను. పదవే బయటికి. సంజు, అరే సంజయ్, సంజు! ప్లీజ్ సంజు. సంజయ్ వద్దు బాబు. సంజయ్, సంజయ్ బాబు, అరే సంజయ్! నా మాట విను బాబు. బాబు, అరే వద్దు. సంజయ్! సంజయ్ బాబు. సంజయ్, ఏంద్రా నువ్వు చేసిన పని? మన ఇంటి మహాలక్ష్మిని బయటికి తోసేస్తావా? నిన్ను ఇప్పటి వరకు నా కొడుకు మీద వాళ్ళ నాన్న ఒక్కసారి కూడా చెయ్యెత్తలేదు. నీ వల్లి వాళ్ళ కొట్టారు కదేంటే పాపిష్టిదానా. భవానీ! చంపేస్తాను. సిరి గురించి ఇంకొక మాట మాట్లాడేమంటే. ఎవ్వరూ మాట్లాడొద్దు. నేను మాట్లాడేది వినండి అంతే. సంజయ్, భారీగా సిరికి నీ మనసులో స్థానం, నీ గదిలో చోటు లేకపోవచ్చు, కానీ కోడలిగా మన ఇంట్లో ఉండే హక్కు ఉండాది. నువ్వు కట్టిన మంగళసూత్రం సిరి మెళ్ళ ఉన్నంతకాలం తన ఇంటి కోడలు. దీన్ని ఎవరు కాదనలేరు. నువ్వు రామ్మా, ఎవరేమంటారో నేను చూస్తాను. సిరేది కొండ తప్పించుకుని పోయినాదమ్మా. నీ బిడ్డ నా ఇంటికి పంపించి మన ఇంటి పరువును పగను మంట కలుపుతావా?
మొదనష్టపుదానా నిన్ను రావే రావే నిన్ను ఆగమ్మా. ఎంత ధైర్యమే నీకు? నా బిడ్డని పగోడింటికి నువ్వే దగ్గరుండి పంపిస్తావా? నిన్ను చంపేస్తా. ఇంతకంటే నువ్వేం చేస్తావయ్యా? చంపే. ప్రతి క్షణం నీ చేతిలో చస్తూ బ్రతకడం కంటే ఈ నరకం నుంచి నా కూతురిని క్షేమంగా అత్తారింటికి పంపించానన్న ఆనందంతో ఒకేసారి చచ్చిపోతాను. హ? ఆగిపోయావే, రా సంపయ్యా, సంపు సంపు. ఏందయ్యా ఏందయ్యా అట్ట చూస్తా ఉండావు? కుక్కిన పెయిన్లాగా అట్ట పడుండే ఉమాదేవి ఉప్పెనలా నీ మీదకు దూకుతా ఉండదేందని ఆలోచిస్తూ ఉండావా? మాట్లాడ్డం సాతకాక ఇన్నాళ్ళు మూలన కూసలేదయ్యా. నేనెదురు తిరిగితే మీ వాళ్ల ముందు నీ పరువు విలువ ఎక్కడ తగ్గుతాదోనని మౌనంగా ఉండినా. సహనానికి కూడా ఓ హద్దుంటాది. ఆ హద్దుని మీ పాడు బుద్ధులే చెరిపేసినాయి. నీ భార్యగా నిన్ను భరించినా కాని సిరి జీవితాన్ని మీరు నాశనం చేస్తా ఉంటే అమ్మగా సహించలేకపోయినా అందుకే దగ్గరుండి మరి పంపించేసినాను. నాకు తెలుసయ్యా, ఈ విషయం మీకు తెలిసినాడు నన్ను చంపేస్తారని. అయినా నేనెందుకు పని చేసినాను తెలుసా? బాగు చేయాల్సిన కన్న తండ్రే కన్న కూతురు జీవితాన్ని బలి చేస్తా ఉంటే తట్టుకోలేక ఈ తల్లి గుండె తెగించినాది. బిడ్డకు ఏ కష్టం వచ్చినా తీర్చాల్సింది తండ్రి. కానీ ఆ తండ్రే బిడ్డని కష్టాల పాలు చేస్తుంటే కడుపు మండి సిరి ఇంటి నుంచి వెళ్లిపోయినాది. సంజయ్కి దగ్గరవ్వాలని, కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాలని సిరి ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే కూతుర్ని మోసం చేసి పొలం కాగితాలని సంతకం చేయించుకొని సంజయ్కి విడాకులు కాగితాలు పంపిస్తావా? ఇలాంటి జన్మెత్తినావయ్యా. దీవించాల్సిన చేతులతో కూతురు తాళిని తెంచాలని చూసినావు. చివరికి సిరిని చూడాలని సంజయ్ ఇంటికొస్తే ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావు. సంజయ్ని చంపితే సిరి చచ్చిపోతాదని తెలిసి కూడా నువ్వు సంజయ్ని చంపాలని చూసినావంటే నువ్వొక తండ్రివేనా? అక్షయ్ని చంపినాడని మా అన్నని పగోనిగా చూస్తా ఉండారే మీరందరూ. మరి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తా ఉండ మిమ్మల్ని నేను పగోళ్ళుగా చూస్తే ఏం జరుగుతాది నేను చెప్పనా? మీరు తినే అన్నంలో ఇంత విషం కలిపి ఉండేదాన్ని. కానీ ఆ పని ఎందుకు చేయలేదో తెలుసా అయ్యా? నాకు మీలాగా పగ కంటే నా కూతురు ప్రేమే ముఖ్యం. అందుకే మీ పగ నుంచి సిరిని పక్కకు తప్పించినాను. ఎలాగో మంచి భర్తవి కాలేకపోయినావు, మంచి తండ్రివని అనిపించుకోలేకపోయినావు. కనీసం నువ్వొక మనిషివని గుర్తుంచుకోవయ్యా. ఏందే మొగుణ్ణి పట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతా ఉండా? నువ్వసలు వాడి పెళ్ళానువేనా? అదే మాట నేను అడుగుతా ఉండా. నువ్వసలైన తల్లివేనా? ఏందే ఆ ప్రశ్న? నన్ను అడగడం కాదు, నీ మనసును అడుగు. సమాధానం దొరుకుతాదేమో. దొరకదు.
నీకసలు తల్లి మనసు అనేది ఉంటేనే కదా దొరకడానికి. బిడ్డ తప్పుడు దారిలో నడుస్తా ఉంటే బుద్ధి చెప్పి దారి మళ్లించాల్సిన నువ్వు పగను ఎగదోసి చంపమని చేతికి కత్తిస్తా ఉంటే ఆయన ఎట్టా మంచి దారిలోకొస్తారు? తప్పు ఆయనది కాదత్తా, నీది నీ పెంపకాంది. ఉమాదేవి, మా అమ్మ ఈ ఇంటికి పెద్ద దిక్కు. తన్నే వేలెత్తి చూపించే ధైర్యం వచ్చినాదా నీకు? ఏంది ఏమన్నావ్? పెద్దరికమా? పెద్దరికం అంటే వయసు మీద పడితే రాదేంద్రాని. 10 మంది మంచి కోరే వాళ్లనే పెద్ద దిక్కు అంటారు. ఆ మనసు మీ అమ్మకు లేదు, ఆమె కడుపున పుట్టిన నీకు లేదు. అక్షయ్ చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడతా ఉండావో నేను అంతే బాధపడతా ఉండా. మన బాధ ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదింద్రాని. నీ బిడ్డ పోయాడన్న పగతో నా బిడ్డ జీవితంతో ఆడుకుంటా ఉండావే, ఇది నీకు న్యాయమేనా? నీకు కావాల్సింది పగ తప్ప భర్త అవసరం లేదు. నా కూతురు కూడా నీలాగే భర్తను వదిలేసి ఇంట్లోనే ఉండాలనే అధికారం నీకెవరిచ్చారు? నీకు నీ పగే అవసరమైతే సిరికి తన ప్రేమ తనకు అవసరం ఉండాది. అందుకే సంజయ్ దగ్గరికెళ్ళినాది. మేనత్తవి, మేనకోడలి బాగు కోరాల్సిన నువ్వే సిరి బతుకుని బుగ్గిపాలు చేయడానికి సిద్ధపడినావు. సిరి పగోడి కోడలు అంటూ మానసికంగా ఎన్నో చిత్రహింసలకు గురి చేసినావు. ఇన్ని చేసిన నిన్ను నా ఆడుపడచని చెప్పుకోనికే నాకు సిగ్గుగా ఉండాదింద్రాని. మీరు మనుషులైతే ఇక సిరి గురించి మర్చిపోండి. తన బతుకు తనకు వదిలేయండి. లేదు పగ కోసమే బతుకుతామనుకుంటే నన్ను చంపి మీ పగ తీర్చుకోండి. ఒరే కొండ, ఇక లాభం లేదురా. దీని మనసులో మన మీద ఇంత విషం ఉందని తెలిసిన తరువాత దీన్ని బ్రతకనివ్వకూడదు. చంపేయిరా. భయము కొరకు హరహరుని తరపు యమరూపులేము ఈ మరణమే. గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. దేవుడెవడు దానవుడు ఎవడు మానవత వదిలి మృగమవ్వగా. దేవుడెవడు దానవుడు ఎవడు మానవత వదిలి మృగమవ్వగా. కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ఉడుపుల బరువులు రాక్షసాన రణ రంగమే. తెగనరుకు కత్తి కొన దాహమే. మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. ఆగనా. ఉమాదేవి సావుతో నాకు పనుండాది. ఇప్పుడు కాదన్నా, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు నరుకుదుగాని. బతికిపోయానని సంతోషపడమాక. నీ చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే. అది గుర్తుంచుకో.
నీలాంబరి, ఇళ్ళలగ్గానే పండగ కాదు. సిరి నీ ఇంటికి వచ్చినంత మాత్రాన గెలుపు నీది కాదు. సిరి నన్ను ఓడించి నీ ఇంటికి రాలేదు, నిన్ను ఓడించనీకే అక్కడికి వచ్చినది.